బాగుంది. కిరణ్ అబ్బవరం గారికి కెరియర్ లో ఇంకొక హిట్ పడింది. సో ముందు సినిమాతో పోల్చుకుంటే ఇది చాలా అప్డేటెడ్ వర్షన్ కిరణ్ అబ్బవరం అండ్ హీరోయిన్ యాక్టింగ్ చాలా సాంగ్ పరంగా అంటే మనకి వెళ్ళిపోయే ఫ్లో లో అంత స్పెషల్ గా ఏం అనిపించదు సాంగ్స్. అండ్ నరేష్ గారి క్యారెక్టర్ అయితే చాలా ఫన్నీయెస్ట్ ఇప్పుడు దాకా తీసిన అన్నిట్లో కూడా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అవుతుంది ఖచ్చితంగా. అండ్ కొంతసేపే వెన్నెల కిషోర్ గారు ఉన్నా కూడా ఆ ట్రాక్ చాలా బాగుంది. లవ్, రొమాన్స్, కామెడీ, కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. డబుల్ మీనింగ్ డైలాగ్స్ అన్నారు, ఏమంటారు? అబ్సల్యూట్లీ ఇప్పుడు లేని సినిమా ఏది ఉంది, ఎవ్రీథింగ్ అవే కదా ఉన్నాయి. అవి లేకపోతే జనాలు చూడట్లేదు కాబట్టి ఇంకో ఛాన్స్ లేదు. సో ఫైనల్ కి హీరోయిన్ గురించి ఏం చెప్తారు? హీరోయిన్ అలా ఏం లేదు, ఎవ్రీథింగ్ ఈక్వల్ గానే ఉంది. బోర్ కొట్టించే సీన్స్ అయితే ఏమీ లేవు. చిన్న చిన్న నాకు కిరణ్ గారు అంత కామెడీ నుంచి ఎమోషనల్ మాట్లాడితే కొంచెం కామెడీ అనిపించింది కానీ ఎవ్రీథింగ్ ఇస్ వెల్ అండ్ గుడ్. చాలా బాగా. అమ్మో అబ్బవరం వరం ఇచ్చేసాడు, ఇక దివాళీకి పండగ చేసుకోండి. థ్యాంక్ యూ. మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ అంటే కొత్త హీరోయిన్ అన్నట్టు అనిపించలేదు, తను చాలా న్యాచురల్ గా చేసిన. అండ్ నరేష్ గారు మీకు బాగా నచ్చుతారు. నరేష్ గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? అంటే కొంచెం ఏ సర్టిఫికేట్ అన్నట్టు ఆయన ఉండడం వల్ల ప్లస్ అయింది మూవీకి. కన్విన్సింగ్ గా ఉందా? క్లైమాక్స్ కన్విన్సింగ్ బాగుంది. ఎవ్రీథింగ్ అంటే కొంచెం ఇంకా ఏదైనా పెట్టుంటే బాగుండు కానీ అండ్ దీనికైతే ఇది చాలు. దివాళీకి ఎంటర్టైన్ అవడానికి ఇది కంప్లీట్లీ. అంటే కిరణ్ గారికి లాస్ట్ మూవీస్ కొన్ని అంటే దిల్రూబా లాంటివి డిసప్పాయింట్ చేశారు. కే ర్యాంప్ పేరుకు తగ్గట్టే అబ్సల్యూట్లీ. అంటే మనం ఎస్ఆర్ కళ్యాణ్ మండపం ఇలాంటివి చూసాం కదా, సో సేమ్ అలాంటి వర్షన్ అనిపిస్తుంది కానీ మోర్ దెన్ దట్ ఇంకా చాలా బాగా ఎక్స్పెక్టేషన్స్ పెంచారు. హైలైట్స్ ఏం చెప్తారు? కామెడీ బాగుంది అండ్ వాళ్ళిద్దరి మధ్య కాకపోతే లిప్ లాక్ సీన్స్ కొంచెం ఎక్కువైంది.